రియల్ ఎస్టేట్ రాజకీయ వర్గాల్లో ధరణి పోర్టల్ అక్రమాల వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అడ్డగోలుగా సాగిన భూ రికార్డుల మార్పులపై తాజా ఫోరెన్సిక్ ఆడిట్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూముల యాజమాన్య హక్కులను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చేసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మెగా ల్యాండ్ స్కామ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ప్రభుత్వం ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి కలెక్టర్లు, ఐటీ నిపుణులు, ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని అధికారికంగా నియమించింది. ఈ 10,000 ఎకరాల భూ రికార్డుల మార్పిడి అసలు ఏ సమయాల్లో జరిగింది, ఏ మాడ్యూల్స్ ద్వారా డేటాను ట్యాంపరింగ్ చేశారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక విచారణ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికల ప్రకారం ధరణి పోర్టల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో ఉన్న సాంకేతిక లోపాలను, సెక్యూరిటీ లూప్ హోల్స్ ను కొందరు స్వార్థపరులు తమకు అనుకూలంగా వాడుకున్నట్లు తేలింది. గత ప్రభుత్వ హయాంలో పోర్టల్ నిర్వహణ చూసిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర, అలాగే కొందరు రెవెన్యూ అధికారుల లాగిన్ ఐడీల దుర్వినియోగం దీని వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఏకంగా అర్హత లేని వ్యక్తుల పేరిట పట్టా మార్పిడిలు చేయడం, విస్తీర్ణాల లెక్కలు మార్చడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, భూ రికార్డుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ధరణి స్థానంలో తీసుకొచ్చిన కొత్త భూభారతి పోర్టల్ ఆర్కిటెక్చర్ ను కూడా మరింత పటిష్టం చేయాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రత్యేక కమిటీ రాబోయే 15 రోజుల్లోగా తన పూర్తి నివేదికను సమర్పించనుండడంతో ఈ భూదందాకు అడ్డుపడ్డ పెద్దల పేర్లు బయటకు రావడం ఖాయమని, త్వరలోనే లీగల్ గా క్రిమినల్ చర్యలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.